ఏంటి డాక్టర్ గారు, జాబ్ ఎలా ఉంది? పోలీస్ జాబ్ లో ఉన్నంత పెయిన్ అండ్ స్ట్రెస్ అయితే లేదు పోలీస్ గారు. నా జాబ్ చాలా బాగుంది. ఎప్పుడు జాబేనా? లైఫ్ గురించి కూడా ఆలోచించేది ఏమైనా ఉందా? యు ఆర్ మై డాడ్, సో ఐ విల్ సే థాంక్స్. అంతా నా చేతుల్లో ఏం లేదు. రేపు నిన్ను ఎవరో ఒక అబ్బాయి చేతుల్లో పెట్టాల్సిందేగా. వందిత, ఏంటి ఆలోచిస్తున్నా? నాకు నీ పెళ్లి చేసే ఛాన్స్ ఎప్పుడు ఇస్తావు? ఛాన్స్ ఇస్తాను, చాయిస్ ఇవ్వను. ఇంతేరా, ప్రతి విషయంలో తనదే చాయిస్, కాంప్రమైజ్. కానీ మనస్తత్వం నీకు తన పోలికనే కాదు, లక్షణాలు కూడా మొత్తం నీ అమ్మలే వచ్చాయి. ఓకే డాడీ, డిన్నర్ చేద్దాం. డాక్టర్ గారు, మీరేంటిలా మా ఇంటి దగ్గరికి? మీ అబ్బాయి హాస్పిటల్ కి ఎందుకు రాలేదు? చేస్తున్న ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తే ప్రాబ్లం అవుతుంది. అసలు మీ అబ్బాయి ఇక్కడ పని మీద బయటకు వెళ్ళాడమ్మా. పేషెంట్ కి హాస్పిటల్ కంటే పెద్ద పని ఏంటి? ఈ క్వశ్చన్ రోజు నేను అడుగుతూనే ఉన్నాను, వాడు వినట్లేదు. వినకపోతే మీ అబ్బాయి ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? అదే విషయం నాకు అర్థం కాక, వాడికి అర్థమయ్యేలాగా చెప్పలేక నాలో నేనే సతమతం అయిపోతున్నాను. పేషెంట్ అనే వాడికి పేరెంట్స్ కంటే డాక్టరే ఎక్కువ. స్కూల్లో పాఠం మిస్ అయితే ట్యూషన్ లో వినొచ్చు, ట్రీట్మెంట్ అలా కాదు. హాస్పిటల్ కి వెళ్ళమంటే వాడు అరుస్తున్నాడు, రాకపోతే మీరు అరుస్తున్నారు. నేనేం చేసేదమ్మా? ముందు మీ అబ్బాయిని హాస్పిటల్ కి తీసుకురండి, నేను చూసుకుంటాను. సరేనమ్మా. కాఫీ తాగేనమ్మా? పర్లేదండి. స్టూడెంట్స్, మన బాడీని కంట్రోల్ చేసేది బ్రెయిన్ అయితే, బ్రెయిన్ ని కంట్రోల్ చేసేది మన నర్వస్ సిస్టమ్. సిటీలో వరుసగా కిడ్నాపింగ్ జరుగుతున్నాయి. ఈ స్టూడెంట్స్ కూడా కొంతమంది మిస్ అయ్యారు. పేరెంట్స్ కూడా తెలియని ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ కి తప్పకుండా తెలుస్తుంది. సో కిడ్నాప్ అయిన స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు ఇక్కడ మీ క్లాస్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ ని నేను ఎంక్వైరీ చేయాలి సార్.